నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోసానికి పునాది నమ్మకం. ఒక వ్యక్తిని కానీ సమూహాన్ని కానీ మోసం చేయాలంటే ఏం చేయాలి? అబద్ధాన్ని నిజం అనే భ్రమ కల్పించాలి, నిజాన్ని అబద్ధం అని నమ్మించాలి. అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేని విధంగా ఏమార్చి తమ పబ్బం గడుపుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారకులు, చర్చిలు, పాస్టర్లు చాలా కాలంగా అవలంబిస్తున్న విష వ్యూహం ఇది. హిందూ సనాతన ధర్మాన్ని, హిందువులను టార్గెట్ చేస్తున్న క్రైస్తవ చర్చిలు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చిలు ఓ పక్కా పథకం ప్రకారం తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. హిందూ సమాజాన్ని క్రమక్రమంగా క్రిస్టియానిటీ వైపు మళ్లించేలా ప్రీ ప్లాన్డ్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఎక్కడో 2000 ఏళ్ల నాడు ఎడారి దేశంలో పుట్టిన మతాన్ని, భారతదేశానికి అసలు సంబంధం లేని వ్యవహారాన్ని ఇక్కడి హిందూ సమాజానికి ఆపాదించే కుట్రలు, కుతంత్రాలకు క్రిస్టియన్ మిషనరీలు ఒడిగడుతున్నాయి. జన్మతః యూదుడుగా చెప్పబడే యేసుక్రీస్తు, అతని తల్లి మరియలకు వాస్తవానికి సనాతన హిందూ ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు. ఆ మాటకొస్తే ఎడారి మతంగా గుర్తింపు పొందిన క్రిస్టియానిటీకి భారతదేశం లాంటి పుణ్యభూమి, ధర్మభూమిపై ఎలాంటి చారిత్రాత్మక ఉనికి లేదు. క్రిస్టియానిటీని ఆచరించే బ్రిటిషర్లు అంతకు ముందు యేసుక్రీస్తు వారసులుగా చెప్పుకొని దేశ దిమ్మరుగులా తిరిగిన కొంతమంది మత ప్రచారకులు భారతదేశానికి ఈ మతాన్ని అంటగట్టారు. ఓ రకంగా చెప్పాలంటే ఎడారి దేశాల నుంచి తీసుకొచ్చి భారతదేశానికి అంటించిన జాడ్యం అదేనండి, వైరస్ లాంటిది క్రిస్టియానిటీ. అయితే మనది కాని మతాన్ని, మనది కాని ఆచారాలను, మనవి కాని సాంప్రదాయాలను మనవిగా చూపే దుర్మార్గమైన పనులకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రోమన్ క్యాథలిక్ చర్చిలు ఓడిగడుతున్నాయి. అందులో భాగంగా హిందూ దేవాలయాలను పోలిన క్రిస్టియన్ చర్చిలను నిర్మిస్తున్నాయి. హిందూ దేవతామూర్తులను తలపించేలా యేసుక్రీస్తు మరియు విగ్రహాలను ప్రతిష్ఠించి హిందూ మతాన్ని ఆచరించే వారిని క్రిస్టియానిటీ వైపు మళ్లించే కుట్రలకు పాల్పడుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిర్మలగిరి మేరీమాతా గుడి అలాంటి క్రైస్తవ కుట్రలకు కేంద్రంగా నిలుస్తోంది. నిర్మలగిరి కేంద్రంగా క్రైస్తవ మిషనరీలు ఆడుతున్న నాటకాలను హిందువుల్ని నమ్మించి మోసం చేస్తున్న వైనాన్ని మరింత వివరంగా ఈ కథనంలో మీకు అందిస్తా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణానికి సమీపంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ఉంది నిర్మలగిరి మేరీమాత గుడి కమ్ చర్చ్. అయితే అక్కడ కొబ్బరికాయలు కొడతారు, అగరవత్తులు వెలిగిస్తారు, తలనీలాలు సమర్పిస్తారు, అరటి పళ్ళను నైవేద్యంగా పెడతారు, హుండీలో కానుకలు స్వీకరిస్తారు, కంచు గంటలను మోగిస్తారు, మేరీ విగ్రహానికి పట్టు చీరలు కడతారు. చూడడానికి అది కొండ మీద హిందువుల గుడిలాగానే కనిపిస్తోంది. ఆలయ గోపురం, ప్రాకారం మొత్తం హిందూ దేవాలయాన్ని తలపిస్తుంది. కానీ అది గుడి కాదు. హిందువులు ఆరాధించే అమ్మవారి ఆలయం అంతకన్నా కాదు. అది జీసస్ క్రైస్ట్ మదర్ మేరీ పేరిట ఉన్న నిర్మించిన టెంపుల్ కమ్ చర్చ్. ఏటా లక్షలాది మంది హిందువుల్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేందుకు రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ మిషనరీ ఆడుతున్న దారుణమైన నాటకానికి కేరాఫ్ అడ్రస్ నిర్మలగిరి మేరీ టెంపుల్. రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో 1979లో చిన్న చర్చిగా ప్రారంభమైన ఈ మేరీ టెంపుల్ ఇప్పుడు 90 ఎకరాల సామ్రాజ్యంగా ఎదిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు డెల్టా, అటు ఏజెన్సీ మెట్ట ప్రాంతాల మధ్య గౌరీపట్నం గ్రామం ఉండడంతో ఈ ప్రాంతంలో నివసించే హిందువులే టార్గెట్ గా మేరీ టెంపుల్ పనిచేస్తుంది. హిందూ సమాజాన్ని మభ్యపెట్టి తమ వైపు తిప్పుకునే కుట్రలో భాగంగా ఇక్కడ క్రీస్తు తల్లి మేరీని మేరీ మాతగా పిలవడం మొదలుపెట్టారు. ఆమె విగ్రహానికి సైతం అమ్మవారికి అలంకరించినట్టుగా పట్టుచీర కట్టి పూలు పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు కొబ్బరికాయలు కొట్టడం, అగరవత్తులు వెలిగించడం, తలనీలాలు సమర్పించడం, ఇలా అనేక హిందూ సాంప్రదాయాలను మక్కి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. హిందువులు నిత్యం వెళ్లే గుళ్ళు, గోపురాలకు వెళ్లాల్సిన పని లేదని, మేరీమాత గుడిలో కూడా మీరు పూజలు చేసుకోవచ్చునని, యేసుక్రీస్తుని నమ్ముకోవచ్చునంటూ ఇక్కడి పాస్టర్లు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. నిరక్షరాస్యులైన గ్రామీణులు, రైతులు, గిరిజనులు, మహిళలు వీరి మాటలు నిజమే అనుకుని నమ్మి మోసపోతున్నారు. క్రమక్రమంగా హిందూ ఆలయాలకు దూరమై క్రిస్టియానిటీ బాట పడుతున్నారు. వాస్తవానికి నిర్మలగిరి మేరీ టెంపుల్లో రోమన్ క్యాథలిక్ మిషన్ నిర్మించిన నిర్మాణాలు చూస్తే మతిపోవడం ఖాయం. వాటిని చూసిన వారెవరైనా హిందూ ఆలయమే అన్న భ్రమకు లోనవుతారు. నిర్మలగిరి కొండ మార్గంలో మొదటగా కనిపించే స్వాగత ద్వారం నుంచి మేరీమాత గాలిగోపురం, అంతరాలయం వరకు ప్రతిదీ హిందూ ఆలయాలను పోలిన విధంగానే కట్టేశారు. గాలిగోపురాన్ని సైతం హిందూ ఆలయం మాదిరిగానే నిర్మించిన పాస్టర్లు పైన మాత్రం శిలువను పెట్టారు. గుడిలో యేసుక్రీస్తు నిలువెత్తు విగ్రహం పెట్టి దాని ముందు కానుకల కోసం హుండీలను సైతం ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం, దీపారాధన చేయడం, ఇలా హిందూ సాంప్రదాయంలో ఆచరించే ప్రతి క్రతువును ఇక్కడ చేసేలా పక్కగా ప్లాన్ చేశారు. సమీప గ్రామాల్లో ఈ మేరీ గుడి గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో అనతి కాలంలోనే ఈ గుడికి పాపులారిటీ పెరిగింది. రోమన్ క్యాథలిక్ మిషన్ ప్రచారకుల మాటలను నిజమని నమ్ముతున్న స్థానికులు పెద్ద సంఖ్యలో మేరీ టెంపుల్ కు వెళ్తున్నారు. అలా మేరీ టెంపుల్ వరకు వచ్చిన వారిని సమీపంలో నిర్మించిన భారీ చర్చిలోకి నిర్వాహకులు రప్పిస్తారు. అక్కడ క్రైస్తవ పద్ధతిలో ప్రార్థనల్లో పాల్గొనేలా చేస్తారు. హిందూ దేవతలకు క్రిస్టియానిటీలో మేరీ మాతకు తేడా లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. చివరకు
స్థానిక హిందువుల్ని క్రిస్టియానిటీలో మారడానికి ఒప్పించి వారికి బాప్టిజం అంటగట్టడంతో ఈ ఆపరేషన్ మొత్తం విజయవంతంగా పూర్తవుతుంది. ఇలా క్రిస్టియన్ మాయలో పడి బాప్టిజం తీసుకున్న వారు మరో 10 మందిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేలా సదరు మేరీమాత గుడి నిర్వాహకులు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అమాయక హిందువుల్ని తమ క్రైస్తవ మత ప్రచారంలో పావులుగా వాడుకుంటూ హిందూ మతంపై ఓ పథకం ప్రకారం దాడికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం నిర్మలగిరి మేరీమాత గుడికి ఏటా లక్షలాది మంది వస్తున్నారంటే అక్కడ క్రైస్తవ మిషనరీ ఏ స్థాయిలో కన్వర్షన్స్ కి పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. హిందూ ఆలయాల్ని పోలిన క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని నిర్మించి మత మార్పిడిలకు పాల్పడుతున్న ఆర్సీఎం చర్చ్ నిర్వాహకులు ఖచ్చితంగా మోసాలకు పాల్పడుతున్నట్లుగానే భావించాలి. దీనిపై ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేయకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలోని నిర్మలగిరి మేరీ టెంపుల్ మత మార్పిడిలకు కేంద్ర స్థానంగా మారింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు ఈ భాగోతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నిర్మలగిరి కేంద్రంగా జరుగుతున్న క్రైస్తవ మిషన్ ప్రచారం హిందూ ధర్మానికి పెను సవాల్గా మారే అవకాశం ఉంది. జై హింద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. ఆ విధంగా అయినా సహకరించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల్ని తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.